హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. సో లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అన్న ఈ యొక్క కాన్సెప్ట్ లాంగ్ రన్ అనాలిసిస్ ఆఫ్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఈ థియరీ ఆర్ ఎల్స్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ స్టడీస్ ద బిహేవియర్ ఆఫ్ అవుట్పుట్ ఇన్ రెస్పాన్స్ టు ద చేంజెస్ ఇన్ ఇన్పుట్. సో మనం ఏ ప్రొడక్షన్ అయినా చేయడానికి మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తాం, లైక్ ఇట్ కెన్ బి ఫ్యాక్టర్స్, ల్యాండ్, లేబర్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ ద క్యాపిటల్. సో దానికి అవుట్పుట్ ఎలాగ చేంజ్ అవుతుంది, మనం ఇన్పుట్ చేంజ్ చేస్తున్న కొద్దీ, అంటే ఐ మీన్ లేబర్ కానీ క్యాపిటల్ కానీ అవి వేరియబుల్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు సో మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, అది చేంజ్ అవుతుందా, ఐ మీన్ ఇంక్రీజ్ అవుతుందా, తక్కువ అవుతుందా, కాన్స్టాంట్గా ఉంటుందా అనేటిది ఆ త్రీ టైప్స్ అనమాట. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్, అండ్ అది ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్లో ఉందా, కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్లో ఉందా, డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్లో ఉందా అని చెప్పేదే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. సో అజంప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ అజంప్షన్, ఆల్ ఇన్పుట్స్ ఎక్సెప్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ వేరియబుల్. సో ఇక్కడ ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ తప్ప ఆల్ ఇన్పుట్స్, సో ఇన్పుట్స్ ఏమవుతాయి, ల్యాండ్, లేబర్ ఆర్ క్యాపిటల్ అది. సో అవి తప్ప మీ ఆన్ అవన్నీ వేరియబుల్, సో అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారనమాట. సో అకార్డింగ్ టు ద స్టేజ్ అనమాట. సో కంపెనీ ఎక్కువ పెట్టినప్పుడు తక్కువ లేబర్ స్టార్టింగ్‌లో పెట్టినప్పుడు తక్కువ లేబర్ తీసుకోవడం గానీ, సో ప్రాఫిట్స్‌లోకి వచ్చినప్పుడు వెన్ కంపెనీ నీడ్స్ మోర్ ఆఫ్ లేబర్, ఇప్పుడు లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అనుకోండి, లైక్ కాటన్ అలాంటివి అనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కువ లేబర్‌ని యాడ్ చేసుకుంటారు. సో అక్కడ ఇన్పుట్ ఆఫ్ లేబర్ అనేటిది వేరియబుల్‌గా ఉంటుంది. కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాత్రం కాన్స్టాంట్‌గానే ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ అజంప్షన్ ఏంటంటే టెక్నాలజీ అనేటిది కాన్స్టాంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేటిది ఉంటుంది మార్కెట్‌లో అని చెప్తున్నారు. సో మీకు కాంపిటీషన్స్ లైక్ మార్కెట్ స్ట్రక్చర్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తా. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేటిది ప్రివేల్ అవుతుంది సొసైటీలో అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ ఈస్ మెజర్డ్ ఇన్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటే ఇప్పుడు అది కేజీ కావచ్చు, లీటర్స్ కావచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ ఫామ్ లీటర్స్, లేదంటే బల్క్‌లో టన్స్ అలా. సో ఆ ఫిజికల్ క్వాంటిటీస్‌ను మనం మెజర్ చేస్తాం మన యొక్క ప్రొడక్షన్ అనేది చెప్తున్నారు, అజంప్షన్ అని. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి వర్కర్ వర్క్స్ విత్ ద గివెన్ టూల్స్ అండ్ ఎక్విప్‌మెంట్. సో ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ టూల్స్ అండ్ ఎక్విప్‌మెంట్ అయితే ఇస్తారో సో వాటితోనే పని చేస్తారు అక్కడ అని చెప్తున్నారు. అండ్ వేర్ టెక్నాలజీ అనేటిది కాన్స్టాంట్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ అజంప్షన్స్ అనమాట లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్‌కి. సో నెక్స్ట్, సో మీకు గ్రాఫ్ ద్వారా ఈజీగా అర్థమవుతుంది. సో లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్‌లో 3 టైప్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఏంటనంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్, కాన్స్టాంట్ అండ్ దెన్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. సో దిస్ ఈస్ ద టేబుల్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం 2 యూనిట్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఐ మీన్ 2 ఫ్యాక్టర్స్ లేబర్ అండ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ 1 + 10 అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ప్లస్ 10 లేబరర్స్ తీసుకున్నాం. సో అలా తీసుకున్నప్పుడు ఐ మీన్ నేను ఒక కంపెనీ సెటప్ చేశాను. నేను బాటిల్స్ ప్రొడక్షన్ చేస్తున్నాను. సో దానికి నేను 1000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. 10 మెంబర్స్ వర్కర్స్ని తీసుకున్నాను. అలా తీసుకున్నప్పుడు నాకు నా బాటిల్స్ ఏదైతే ఉన్నాయో, బాటిల్స్ ఆర్ ఎల్స్ పెన్స్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్, సో ఏదైతే ఉంటుందో నాకు దాని నుంచి ప్రొడక్షన్లో వచ్చిన రిటర్న్ ఎంత అంటే 9 యూనిట్స్. సో దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ థింగ్. సో సెకండ్ దాంట్లో ఏం చేసామంటే 2 + 20, 2000 ఇన్వెస్ట్మెంట్ చేసాం, 20 లేబరర్స్ని తీసుకున్నాం. సో అలా చేసినప్పుడు నాకు 19 రిటర్న్స్ వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ టైం ఏమో 9 రిటర్న్స్ వచ్చింది, సెకండ్ టైం ఏమో 19. సో యాక్చువల్గా నాకు ఫస్ట్ 9 వచ్చినప్పుడు సెకండ్ టైం దానికి డబుల్ రావాలి, ఐ మీన్ 9 2s ఆర్ 18 రావాలి. కానీ నాకు ఇక్కడ ఏమొచ్చింది 19 అని వచ్చింది. సో నేను 100% ఇన్వెస్ట్మెంట్ చేశాను, 100% క్యాపిటల్ని చేంజ్ చేశాను, ఐ మీన్ లేబరర్ని కూడా చేంజ్ చేశాను. రెండు చేంజ్ చేసినప్పటికీ నాకు నాట్ డబుల్ రిటర్న్ అవ్వలేదు, దానికన్నా ఇంకెక్కువ అయింది. సో నేను 100% లేబర్ అండ్ క్యాపిటల్ చేంజ్ చేసినందుకు నాకు మోర్ దెన్ 100% ఆఫ్ రిజల్ట్, ఐ మీన్ రిటర్న్ అనేటిది వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటిది మార్జినల్ రిటర్న్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద సేమ్, మార్జినల్ రిటర్న్స్ ఇక్కడ 10 ఎలా వచ్చిందనంటే 19 - 9 అనమాట. సో దట్ ఈస్ ద మార్జినల్ రిటర్న్ అనమాట. ఇక్కడ 19 - 9 సెకండ్ కాలంలో.
సో, మార్జినల్ రిటర్న్స్ అనంటే పర్ యూనిట్ ఆఫ్ లేబర్ ఆర్ క్యాపిటల్ ఏదైనా సరే పర్ యూనిట్ ఏదైతే ఎక్స్‌ట్రా యాడ్ చేస్తామో, ఎక్స్‌ట్రా యాడ్ చేయడం వల్ల మనకి ఎంతైతే రిటర్న్స్ పెరిగాయో చెప్పేదే మార్జినల్ రిటర్న్స్. సో, ఇక్కడ నాకు 9-19 రావడానికి నాకెంత పెరిగింది? సో, 10 యూనిట్స్ అనేటిది పెరిగింది. ఆ 10 యూనిట్స్ అనేటిది సెకండ్ టైమ్ మనం తీసుకున్న మార్జినల్ రిటర్న్స్. సో, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి నాకొచ్చిన అవుట్‌పుట్‌కి ఇంక్రీజ్. సో, ఇక్కడ ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. సో, సెకండ్ దాంట్లో ఏమవుతుంది? 3+30, 4+40. సో, ఇక్కడ కాన్స్టాంట్‌గొస్తుంది. సో, ఇక్కడ కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్. సో, థర్డ్ దాంట్లో ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. సో, ఇది గ్రాఫ్‌లో చూస్తే సో, దిస్ ఈస్ ఎక్స్ అండ్ దిస్ ఈస్ వై. వై యాక్సిస్‌లో మనం స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకుంటాం. స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ 1 మినిట్. అండ్ వై దగ్గరనేమో టోటల్ ప్రోడక్ట్ తీసుకుంటాం మనం. సో, దిస్ ఈస్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ టోటల్ ప్రోడక్ట్. సో, ఈ ఫస్ట్ ఇది ఏ, బి, సి, డి 4 పాయింట్స్ అనుకోండి. ఈ ఏ టు బి ఏదైతే ఉందో అది ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ గురించి గ్రాఫ్ చూపెడుతుంది. సో, బి టు సి ఈస్ కాన్స్టాంట్ అండ్ నెక్స్ట్ సి టు డి ఈస్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. సో, ఈ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ యొక్క థియరీ వల్ల మనకేం తెలుస్తుందంటే, ఒక కంపెనీ ఎప్పుడు ఎంత లేబర్‌ని హైర్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఎంత క్యాపిటల్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో, అలా ఇంక్రీజ్ చేయడం వల్ల, అలా చేంజెస్ చేయడం వల్ల ఇన్‌పుట్స్‌లో మనకి ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఉంటుందా? ఐ మీన్ ప్రాఫిట్స్‌కొస్తుందా? ఎక్స్‌పాన్షన్ జరుగుతుందా? కంపెనీ ఎక్స్‌పాన్షన్. సో, ఇలాంటివి జరుగుతాయా? లేదంటే మనకు కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్ వస్తుందా? అని అంటే మనం పెట్టిన ఇన్పుట్‌కి మనకి సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్ వస్తుందా? సో, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఐ మీన్ కాన్స్టాంట్ బెనిఫిట్స్ ఉంటూ సో, అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తదా? లేదంటే మనం క్యాపిటల్ ఆర్ లేబర్ చేంజ్ చేయడం వల్ల మనకేమైనా డిక్రీజింగ్ రిటర్న్స్ వస్తాయా? ఐ మీన్ లాస్‌లోకెళ్తదా కంపెనీ? మనకి ఇంకా ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌కి తక్కువ ప్రాఫిట్స్ వస్తాయా? అని చెప్పేదే ఈ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనమాట. సో, మనం ప్రీవియస్ ఇయర్స్ ఒక క్వెషన్ అడిగారు. సో, ఆ క్వెషన్ చూద్దాం. సో, ఇది 2022 క్వెషన్ ఐ థింక్ సో. ఐ థింక్ ఇట్స్ 2024 ఆర్ 23 సంథింగ్. టీఎస్ సిపి సెట్‌లో అడిగారు. సిపి గేట్‌లో. సో, ద క్వెషన్ ఈస్ డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఆపరేట్ బికాస్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్. సో, ఇంతకుముందు చెప్పాను డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ వస్తుంది. డిక్రీజింగ్ ఆర్ డిమినిషింగ్ బోత్ ఆర్ ద సేమ్. సో, డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఆపరేట్ బికాస్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఈస్. సో, ఈ ఫ్యాక్టర్స్ ఐ మీన్ ఏదైతే ల్యాండ్, క్యాపిటల్ ఆర్ లేబర్ యూ లీవ్ ఆఫ్ ల్యాండ్ విల్ బి అంటే ఈ థియరీలో మనం ఎక్కువ ఏ బుక్స్‌లో చూసినా సరే లేబర్ అండ్ క్యాపిటల్ అన్న ఈ 2 ఫ్యాక్టర్స్‌ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. బికాస్ దీస్ 2 ఆర్ వేరియబుల్ అంటే చేంజ్ చేయొచ్చు. సో, అంటే ఎందుకంటే మనకు అజంప్షన్‌లో ఉంది. ఎక్సెప్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనం ఆల్ అదర్ ఫ్యాక్టర్స్‌ని చేంజ్ చేస్తామనమాట. సో, మోస్ట్‌లీ వేరియబుల్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే లేబర్ అండ్ క్యాపిటల్. See, more than land, it is easy to where land and capital can be more variable అనమాట. సో, ఇలా ఉండడం వల్ల అంటే ఐ మీన్ డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్ అనేటిది ఎందుకు ఆపరేట్ అవుతుంది అని అడుగుతున్నారనమాట ఇక్కడ. సో, ఎందుకు? బికాస్ నెగటివిటీ ఐ మీన్ బికాస్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ నెగెటివ్ ఉండడం వల్ల అందుకోసమే డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అనేటిది వస్తుంది. సో, ఐ మీన్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఆర్ డిమినిషింగ్ మనం ఇంతకుముందు గ్రాఫ్‌లో చూసాం కదా! ఇలా ఉంటుంది. సో, C point to D point. This is diminishing returns to scale. So, this is today's concept. So, please do subscribe my channel and like my videos too.
నేను నా యూట్యూబ్ పోస్ట్‌లో కొన్ని క్వెషన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో, మీరు ప్లీజ్ తప్పకుండా ఆ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయండి. సో దట్ యూ కెన్ నో వేర్ యువర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అని జెప్పేసి. సో, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వెషన్స్. థాంక్ యూ.